మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వెంకటమ్మ కుటుంబ సభ్యులకు పార్టీ ద్వారా వచ్చిన 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు రాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సమితి తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్యకర్తలందరూ కూడా ఆదుకుంటామనేటువంటి సంకల్పంతో ఏదైతే కేసీఆర్ గారు పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి అందరూ కూడా ఇన్సూరెన్స్ చేయాలి, పార్టీ కార్యకర్తలు ఎవరైనా దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళందరూ కూడా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ చేయాలని చెప్పేసి ఆలోచనతో ఏదైతే చేసిండో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చాలామంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 పై చిలుపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళందరూ కూడా ఈ మెదక్ నియోజకవర్గంలో పార్టీ తరఫున 2 లక్షల రూపాయల చెక్కును అందజేయనుంది. దాంట్లో భాగంగానే వెంకటమ్మ చేగుంట్లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. కనుక వారి కుటుంబానికి ఆదుకోవాలని ఆలోచనతో ఆమె వారి కొడుకు అయినటువంటి నరేష్ గారి పేరు మీద నామినీగా పెట్టుకోవడం జరిగింది. ఆ చెక్కును ఈరోజు రావడం మేమందరం కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ చనిపోయిన వెంకటమ్మని మాత్రం మేమైతే ఏం తీసుకురాలేము, కానీ మాత్రం పార్టీ తరఫున మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ భర్తకు, కొడుకు వాళ్ళందరూ కూడా చెక్ అందజేయడం జరిగింది. నిజంగా కూడా కేసీఆర్ గారు ఏ ఆలోచన చేసినా కూడా అట్టడుగు ప్రజానికం ఇబ్బంది పడవద్దు, ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా దురదృష్టవశాత్తు ఇబ్బంది జరిగినా కూడా మళ్ళీ కూడా ఆ కుటుంబం కూడా కోల్పోవాలనే ఆలోచనతోనే ప్రతి కార్యక్రమం చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ భూదయ్య గారి ఇంటికి వచ్చేసి కొడుకు నరేష్కు ఆ చెక్ అందజేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.